హాయ్ గైస్, వెల్కమ్ టు విక్రమ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఇస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మీకు తెలుసు మన ఛానల్లో అయితే అమెజాన్కి సంబంధించి అండ్ వేరే జాబ్స్కి రిలేటెడ్ సంబంధించి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైతే జాబ్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, కెరియర్ బై విక్రమ్. సో అక్కడ కూడా ఫాలో కండి. అండ్ ఈరోజు కూడా మంచి జాబ్స్ అయితే మీ ముందుకు వచ్చాను. సో బెల్ ఐకాన్ క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఫాస్ట్‌గా నోటిఫికేషన్ వస్తుంది. సో అప్లికేషన్ ఫిల్ చేయడానికైతే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్స్‌లో కామెంట్ చేయండి. మనం డైరెక్ట్ జాబ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి అమెజాన్ నుంచి ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దాని గురించి క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. ఏంటిది మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు అదంతా కూడా. అండ్ అప్లికేషన్ లింక్స్ అన్నా కూడా కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోండి. సో మనం ముందుగా రోల్ను చూసినట్టయితే కంటెంట్ టెస్ట్ అసోసియేట్. సో దీని గురించి చాలానే మన ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది మళ్ళీ అయితే హైరింగ్ జరుగుతుంది. సో లొకేషన్ వచ్చేసి బెంగళూరు నుంచి అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. సో మెయిన్గా మనకి కంటెంట్ టెస్ట్ అసోసియేట్ అనేది అంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. సో డిస్క్రిప్షన్ చూద్దాం ఒకసారి. సో అలెక్సా ఇస్ ద వాయిస్ యాక్టివేటెడ్ డిజిటల్ అసిస్టెంట్ పవరింగ్ డివైజెస్ లైక్ అమెజాన్ ఈకో డాట్ ఈకో షో అండ్ ఫైర్ టీవీ. So which are the forefront of the latest technology. So to preserve our customers and experience and the trust, the Alexa sensitive content intelligence team creates the policies and builds the services and tools through machine learning techniques to detect and mitigate the sensitive content across the Alexa. So in this role you will work on the essential backend operations that help and maintain the quality and accuracy of the AI initiatives. So this role involves basic data tasks such as the creating, reviewing, and next managing test data sets. The ideal candidate is detail oriented and willing to learn and ready to contribute the smooth operations of our team day-to-day tasks. సో ద వర్క్ మొత్తం రిలేటెడ్ ఏముంటుందంటే అలెక్సా, అమెజాన్కి సంబంధించి అలెక్సా అని ఒకటి ఉంది. సో దాని గురించి అయితే సపోర్ట్ రోల్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఏదైతే సెన్సిటివ్ కంటెంట్ అక్రాస్ అలెక్సా ఉందో సో దాన్ని మనం డిటెక్ట్ చేసి ఏఐ టెక్నిక్స్ యూజ్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో రెస్పాన్సిబిలిటీ వచ్చేసి టెస్ట్ డేటా క్రియేట్ టెస్ట్ డేటా సెట్స్ అండ్ ఎనేబుల్ టెస్టింగ్, data handling, work on large volumes of data with focus of accuracy and erase retrieval and use of AI related activities. Process metrics, ensure high quality and high volume productivity. సో ఇది వచ్చేసి జాబ్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ దీనికి వచ్చేసి ఫ్రెషర్స్ వాళ్ళకైతే ఎలిజిబుల్ ఉంది. నెక్స్ట్ బ్యాచిలర్ డిగ్రీ అనేది మ్యాండేటరీ అండ్ నాలెడ్జ్ ఆఫ్ క్యూఏ మెథడాలజీ అండ్ టూల్స్ సో వీటి మీద మనకైతే బేసిక్ ఐడియా అయితే ఉండాల్సి ఉంటుంది. వాళ్ళు ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కొన్ని మెన్షన్ చేసినారు. సో వాటిలో మీకు ఏదైనా ఉంటే ఒక యాడెడ్ అడ్వాంటేజ్. సో అదేంటి అటెన్షన్ టు డీటెయిల్. స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ ఇస్ క్రూషియల్ యాజ్ ద వర్క్ ఇన్వాల్వ్స్ accurately labeling and annotating data which directly impacts the quality of AI models. So basic computer skills, proficiency in using computers, especially in navigating and using labeling tools, software and platforms. Familiarity with data, understanding of data types and formats and experience working with data in any form is an advantage. సో ఇది వచ్చేసి బేసిక్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ దీని అప్లికేషన్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. సో అక్కడ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న అప్లై నో బటన్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇది అఫీషియల్ అమెజాన్ అకౌంట్స్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో మీకు ప్రీవియస్లీ అమెజాన్ అకౌంట్ ఉంటే డైరెక్ట్ అప్లికేషన్ అయితే ఫిల్ చేస్తుంది. సో అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయడానికి చూపిస్తుంది. లేకపోతే మనకి అమెజాన్ అకౌంట్ క్రియేట్ చేసుకోమని అయితే మన డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. సో మన డీటెయిల్స్ ఇచ్చినట్టయితే నెక్స్ట్ పేజ్లో మనకి అప్లికేషన్ ఫిల్ అయితే అయిపోవడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి మన ప్రొఫైల్ అనేది ఎలిజిబుల్ అంటే వాళ్ళైతే మనకి మెయిల్ త్రూ అయితే కాంటాక్ట్ అవుతారు రిగార్డింగ్ ద టెస్ట్ డీటెయిల్స్. సో కొన్ని జాబ్స్కి అయితే డైరెక్ట్ అసెస్మెంట్ అంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాతనే వెంటనే వస్తుంది. సో కొన్నిటికి 1 వీక్ to 15 days అలా టైం పడుతుంది. సో రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కావడానికి. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాల్సి ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. And keep supporting friends and please subscribe my channel and do follow on in my Instagram page. Thank you.